హాయ్ గైస్, ఇప్పుడే మన యష్ అన్న నటించిన టాక్సిక్ మూవీ చూసి వచ్చాను. మార్నింగ్ నుంచి యూట్యూబ్లో ఉన్న ప్రతి రివ్యూని ఫాలో అవుతున్నా. చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. నేను కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్తోనే మూవీకి వెళ్ళా. మూవీ మొత్తం కంప్లీట్గా చూశాను, కాన్షియస్తో చూశాను. నా ఒపీనియన్లో చెప్పాలి అంటే నాకు ఈ టాక్సిక్ మూవీ నచ్చింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. నాకు ఈ టాక్సిక్ మూవీ నచ్చింది. నాకు ఎందుకు నచ్చింది, అసలు మీరు ఈ టాక్సిక్ మూవీని ఎందుకు చూడాలి అనే దాని మీద ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాక్సిక్ ఏ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోనప్స్. ఈ టైటిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ మూవీ టీం ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలు మనం ఒకసారి గుర్తించుకుందాం. యాక్చువల్గా ఫెయిరీ టైల్స్ అనేవి చిన్నపిల్లల కోసం ఉంటాయి, కానీ ఈ ఫెయిరీ టైల్ పెద్దవాళ్ళ కోసం చేసింది. చిన్నతనంలో మనం విన్న ఫెయిరీ టైల్స్ ఏంటి? రాజ్యం, రాజు, సింహాసనం, యుద్ధం, రాణి మీద ఉన్న ప్రేమ. వీటిల్లో ఉన్న విషయాలకి ఆకలి, ధైర్యం, మద్యం, మత్తు, మగువ, ఇలా కొన్ని విషయాల్ని జోడించి ఈ ఎమోషన్స్ అన్నీ ఒక క్యారెక్టర్కి పెట్టి ఆ క్యారెక్టర్ త్రూ ఒక స్టోరీని సినిమాలా చెప్పించాలని చూస్తే అదే టాక్సిక్ మూవీ. 1947 నుంచి 1960, 1980 ఈ టైమింగ్స్ మధ్యన జరిగిన డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెసెస్, అలాగే తినడానికి తిండి కూడా లేని రాయా అనే ఒక వ్యక్తి తన లెగసీని ఎలా ఏర్పరచుకున్నాడు, ఇల్లీగల్ బిజినెస్లు అతన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాయి, అతని ప్రేమ అతన్ని ఎంత నాశనం చేసింది, ఒక మనిషికి ఉండే టాక్సిక్ విషయాలన్నీ ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఖైరా అద్వానీ అండ్ యష్కి మధ్య ఉండే లవ్ స్టోరీ పర్ఫెక్ట్గా వర్క్ అయింది. నాకైతే కొంచెం డ్రామా ఉంటే ఇంకా బాగా బ్లెండ్ అయ్యేది. సో ఈ లవ్ పోర్షన్ నాకు బ్రిలియంట్గా వర్క్ అవ్వడం వల్ల ఈ విషయాలన్నింటినీ నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. సో నాకు ఈ విషయాలు సరిగ్గా అర్థం అవడం వల్ల నాకు ఈ మూవీ నచ్చింది. సో మీరు కూడా ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీకు కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఇది ఒక బ్రిలియంట్ సబ్జెక్ట్. పేపర్ మీద చాలా బాగుంటుంది, వింటున్నప్పుడు కానీ అనుకుంటున్నప్పుడు కానీ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్కి మంచి ప్రొడక్షన్ వాల్యూస్, గ్రేట్ సౌండ్ డిజైన్ అండ్ గుడ్ మేకింగ్ ఇస్తే ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ఇది ఒక బ్రిలియంట్ మేకింగ్ అండ్ వాళ్ళు చెప్పాలి అనుకున్న విషయాన్ని ప్యూర్గా చెప్పారు. ఆసమ్ జాబ్ బై హోల్ మూవీ టీమ్. అలాగని ఫ్లాస్ లేవని కాదు, అవి కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, గోవాలో ఎక్కడైతే స్నో పడుతుందో చెప్తే నేను నా నెక్స్ట్ డెస్టినేషన్ విజిట్ అక్కడ ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే చాలా సీన్స్లో చూపిస్తారు, వేరే ప్లేస్ అయితే మెన్షన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. అలా చేయలేదు, మరి చాలా పెద్ద మిస్టేక్ ఇది. అండ్ మెజారిటీ సీన్స్ అన్నీ స్నోలోనే ఉండడం వల్ల సో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది గోవాలో తీస్తున్నారు వేరే దగ్గర ఎక్కడ తీస్తున్నారు అని. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్ ట్విస్ట్ అసలు అవసరం లేదనిపించింది. అది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా తీసేయాలని కాదు, అది రాయా క్యారెక్టర్ని ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. సో రాయా క్యారెక్టర్కి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవ్వరు, అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. దానివల్ల క్లైమాక్స్ ట్విస్ట్ అనేది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ అలాగే స్టోరీ ఫ్లోను కూడా కొంచెం ఆపేస్తుంది. అంటే అప్పటి వరకు జరిగిన ఒక స్టోరీ ఒకలా ఉంటుంది, ఇక దీని వెంటనే మనకి ఈ స్టోరీ ఫ్లో మొత్తాన్ని మార్చేసినట్టు ఉంటుంది. సో అంత స్పార్క్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అండ్ అది సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు కూడా. అండ్ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అండ్ సెట్ డిజైన్స్ ప్రతిదీ నాకు నచ్చింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఉంది. మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ బ్రిలియంట్ వర్క్. ఆ టైం పీరియడ్ని బాగా మ్యాచ్ చేశారు. యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చించేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యష్ అన్న ఆసమ్, అసలు బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. ఫైనల్లీ నా ఫేవరెట్ గీతూ మోహన్ దాస్ గారు, నో వర్డ్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. మీ డెడికేషన్ అండ్ కమిట్మెంట్కి స్టన్ అయిపోయా. మీ నెక్స్ట్ మూవీ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఓవరాల్గా టాక్సిక్ మూవీ నాకు నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్లో ఇది ఒక బ్రిలియంట్ సబ్జెక్ట్. రాయా క్యారెక్టర్ని అర్థం చేసుకోగలిగితే ద బెస్ట్ మూవీ అవుతుంది ఈ ఇయర్లో. అండ్ ఫైనల్గా నా ఒక్క మాట ఏంటంటే, సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉండడం వల్ల చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. ఫిగర్లు మాత్రం like a moth to a flame, you'll play his game. He's a fix, a toxic you never had. Chaos is a man and you want him bad. Chaos is a man. Toxic.